సమ్మక్క సారక్క మేడారం జాతరలో సాయంత్రం విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతుంది. ఎటు చూసినా షార్ట్ లైట్స్, ఆర్జీబీ లైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారీ ఎల్ఈడీ లైటింగ్ తో అమ్మవారి గద్దెల ప్రాంతమంతా కలకలలాడుతోంది. ఈ దృశ్యాలు చూస్తూ అక్కడికి వచ్చిన భక్తులంతా ఆనంద పరవశులై సెల్ఫీలు దిగుతున్నారు. సెల్ఫీలు, ఫోటోలు దిగుతున్న భక్తులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రాత్రిపూట అయిందంటే విద్యుత్ వెలుగులతో జిగేల్మంటూ మెరిసిపోతుంది. చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా విద్యుత్ కాంతి, సీరియల్ బల్బ్స్, లైట్స్, అమ్మవార్ల స్టాచ్యూస్, ఇలా ఈ విధంగా అసలు ఎక్కడ చూసినా కూడా ఒక మెరుపు అనేది కనపడతా ఉంది. చాలా అద్భుతంగా ఆ లైటింగ్ డెకరేషన్ అనేది చేశారు. ఇప్పుడు ఇంకా ఏర్పాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి చూస్తే జాతర సమయం లోపల మాత్రం ఇంకా మొత్తం కలర్ఫుల్గా ప్రతి ఆర్చ్, మొత్తము 8 ఆర్చులు. ఈ 8 ఆర్చులకు ప్రధాన ఆర్చ్ ఒకటి ఉంటుంది. ప్రధాన ఆర్చ్తో పాటు 9 ఆర్చులకు కూడా మొత్తం పూలతో డెకరేషన్ చేయడమే కాకుండా ఈ విద్యుత్ లైట్స్, ఈ కాంతి అనేది చాలా ఆకర్షణీయంగా ప్రతి ఒక్కరిని ఆహా ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళాం మనం అనే ఒక కోణం లోపల ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగా కలిగించే విధంగా ఈ విద్యుత్ కాంతి, విద్యుత్ దీపాలు అనేటివి ఆకర్షిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం, మనం ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాగుంది, అసలు చాలా బాగుంది ఈ సీన్. మళ్ళీ సమ్మక్క మేడారం జాతర సమయంలో ఈ విధంగా ఫోటోలు దిగే అవకాశం దొరకదు అని చెప్పేసి వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. 251 కోట్ల రూపాయలతో ఇవాళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి అనేది చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఎటు చూసినా కూడా విద్యుత్ కాంతి, విద్యుత్ దీపాలతో చాలా అద్భుతంగా అలంకరించారు. ఎటు చూసినా విద్యుత్ కాంతి చాలా అద్భుతంగా ఉంది. ఎలా ఉంది మరి, మీరు ఫోటోలు ఎందుకు దిగుతున్నారు? మాకు హ్యాపీగా ఉంది, గుడి మంచిగా కట్టినందుకు. డెవలప్ చేశారు రేవంత్ రెడ్డి గారు, బాగా డెవలప్ చేశారు. అన్ని కొత్తగా పెట్టారు. ఆ గిరిజనుల కోసం చాలా అభివృద్ధి చేశారు. గతం లోపల మీరు జాతరలు చూసారా? గత జాతరలకి ఈ జాతరలకు తేడా ఏముంది? చాలా మంచిగా ఉంది. అంతకుముందు చాలా అంటే ఇంత కాంతిగా, ఇంత ఎలుతురుగా లేదు. ఇప్పుడు చాలా బాగుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక చాలా బాగుంది. ఏంటి, ఎందుకు ఫోటోలు ఎందుకు దిగుతున్నారు ప్రత్యేకంగా? మరి జాతర సమయంలో దిగలేమనా లేక బాగుందనా? కొత్తగా దర్బాజు కూడా కొత్తగా కట్టారు కదా, దానికోసం అని చాలా బాగుంది అనేసి దిగుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీలు, ఫొటోస్ దిగుతూ అందరు కూడా ఈ ఆకర్షణీయమైన లైటింగ్ లోపల ఎంతో అత్యద్భుతంగా రూపుదిద్దుకున్న ఈ మేడారం లోపల ఫోటోలు దిగితే ఎప్పుడు చిరస్మరణీయంగా ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఫోటోలు దిగుతున్న పరిస్థితి. అంత అద్భుతంగా ఇక్కడ మొత్తం విద్యుత్ కాంతి దీపాలతోని అందరినీ కూడా ఆకర్షిస్తూ చాలా అద్భుతంగా ఉందని చెప్పి చెప్పవచ్చు. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM TV, మేడారం.